రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా నిరసన తెలియజేస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతకి మద్దతుగా నిలబడింది. ఇక్కడైతే తెలియజేసుకున్నాను నేను 16,000 డిఎస్సి 16,000 నోటిఫికేషన్ తీస్తే అభ్యర్థులందరూ లక్షలాది మంది కష్టపడి చదువుకుంటే లక్షలాది మంది వారందరూ ఎగ్జామ్ రాస్తే అందులో కొన్ని పోస్టుల్లో ఏదైతే వికలాంగులకు ఇచ్చిన పోస్టుల్లో కానీ లేదైతే ఏదైతే క్రీడలకు సంబంధించిన పోస్టుల్లో కానీ అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరూ ఆరోపణ చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. దానికి స్పందించవలసింది పోయి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ స్పందించవలసింది పోయి ఎదురుదాడి చేయిస్తున్నారు. ఏదైతే కష్టపడి ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులతో ఎదురుదాడి చేస్తున్నారు. ఉద్యోగాలు వచ్చి కష్టపడి చదవలేదని మేము ఎవరిని ఏ అభ్యర్థుల్ని అంటలేదు, కానీ స్పోర్ట్స్ కోటాలోని వికలాంగ కోటాలోని విపరీతమైన అవకతవకలు జరిగాయి. ఏదైతే ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఒక ఆరోపణ జరుగుతున్న నేపథ్యంలో దాని మీద స్పందించి వివరణ ఇవ్వాల్సింది పోయి బుకాయింపు ధోరణి, లేకపోతే నిరుద్యోగుల్ని యువతని తప్పు పట్టడం, వాళ్ళని రకరకాల నిందలు వేయడం, వారి మీద ఏదో అనాగరిక శక్తుల్లాగా ఉగ్రవాదుల్లాగా నిందలు వేయడం. ఈరోజు చూస్తున్నాం జిల్లాలోగా రాజమండ్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి డాక్టర్ ప్రియాంక కారుతో గుర్తించి కావాలని 2-3 సార్లు ఇటు అటు జరిగి అత్యంత అమానుషంగా చంపేశారు. చంపేసిన వ్యక్తులను బయట పెట్టలేదు. 3 రోజుల వరకు యాక్షన్ తీసుకోని పరిస్థితి. మరి ఆ తండ్రి గొప్పలు పెడుతున్నాడు, అయ్యా మేము వైశ్యాసమే దిక్కు దిమాండం లేకుండా ఉంది, మాకు ఇక్కడ వ్యవస్థలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ వ్యవస్థలన్నీ మమ్మల్ని మోసం చేస్తున్నాయని చెప్పేసి తండ్రి గొప్పలు పెడతారు. కూతురు చనిపోతే 10 రోజులు మృత్యుతో పోరాడి కూతురు చనిపోతే ఇంకా నిందితులను బయట పెట్టట్లేదు. నిందితుల పేర్లు కానీ నిందితులు కానీ ఎవరన్నది బయట పెట్టట్లేదు ఈ రోజు వ్యవస్థలో. మరి ఈ విధంగా రాజ్యాంగం ఉంటే మీరు రెడ్ బుక్ ఎప్పుడైతే తీర్చారో అసలు రాజ్యాంగం అపహాస్యం పాలైంది. మీ రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎప్పుడైతే ఓపెన్ చేశారో మీ పేరు చెప్పి ఇంకొక 10 మంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేస్తున్నాయి. వ్యవస్థలన్నీ మీ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు మీ చేయి దాటిపోతున్నాయి. దయచేసి పిల్లల్ని కాపాడండి. ఎంతో ఆశతో భవిష్యత్తుతో ప్రియాంక అన్న ఒక డాక్టర్ ప్రాణాలు తీశారు, నిందితుల్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు సరి చేసుకుంటున్నారు, బయటికి రానియకుండా చూశారు విషయాన్ని. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఈ రోజు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి స్థానికంగా రాజమండ్రిలో ఎవరు చేశారో అందరికీ తెలుసు. ఎవరికొరికి పావుదామని చూశారు, అసలు నిందితులను కాపాడడానికి వేరే వాళ్ళకి పావడానికి ప్రయత్నం చేశారు. ముందు లా అండ్ ఆర్డర్ సమీక్ష చేయండి, లా అండ్ ఆర్డర్ ని క్రమశిక్షణలో పెట్టండి. అదేవిధంగా విద్యార్థులు అడిగి దానికి డిఎస్సి మీద విద్యార్థులు పెంచిన గొంతుకు సమాధానం చెప్పండి. తర్వాత దాని మీద చర్యలు తీసుకోండి. ఇంకా విద్యాశాఖ మంత్రి గారు తప్పుంటే చర్యలు తీసుకోండి, తప్పు లేదంటే వివరణ చెప్పండి. ఈ విధంగా తప్పు లేదు, ఈ విధంగా తప్పు జరగలేదు, మేము ఎగ్జామ్ రాయకుండా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, నకిలీ సర్టిఫికేట్ తో మేము ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, వివరణ ఇవ్వండి. ఈ రాష్ట్ర యువతకి, ఈ రాష్ట్ర జంజీకి, లేకపోతే ఉద్యోగాల కోసం లక్షలాది మంది ఉద్యోగాలు రాసి నిరుద్యోగులైన ప్రజలకు అవేమీ లేకుండా బుకాయింపు ధోరణి, బెదిరింపు ధోరణి, లక్షలాది మంది వేలాది మందిని ఇలా అరెస్టులు చేయడం, రోడ్డు మీద బయటకు రానికుండా చేయడం ఏం పద్ధతి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.